ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని మనము ఒక వచనాన్ని చూసుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ యొక్క హెబ్రీ పత్రికలో ఉంటున్న 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని ఆత్మ ఎలా ఉంది ఇక్కడ అని మనము గమనించినట్లయితే, నిత్యుడగు ఆత్మ, నిత్యము అనేది చూసినట్లయితే ఎల్లప్పుడు ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము కూడా నిత్యుడైనటువంటి దేవుని ఆత్మ నీ పైన, నా పైన, లేక ప్రపంచ మానవాళిలో ఉంటున్న ప్రతి ఒక్కరిపైన కూడా దేవుని ఆత్మ చేస్తుంది అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను నిర్దోషినిగా అర్పించుకోవాలి. నిత్యుడగు ఆత్మనుగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, ఎప్పటికప్పటికి నిర్జీవ క్రియలు అనగా ఈ లోకంలో ఉంటున్న ఆ యొక్క సాతాను క్రియలు, లేక శరీర క్రియలు, లేక తలంపులు, ఆలోచనలు ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో నుండి విడిచిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. దేవుని ఆత్మ నడిపింపులో ఆ యొక్క నిత్యమైనటువంటి ఆత్మ నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉంటుంది. కాబట్టి అటు ఆత్మ నడిపింపులో నీ యొక్క హృదయము ఉండాలి. నిర్జీవ క్రియలను విడిచి నీవుగా సమర్పణ జీవితము కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి మనుషుడు, ప్రతి మానవాళి తన శరీరము నుంచి విడుదల పొందుకోవాలి. తన శరీరానుసరమైనటువంటి హృదయము నుంచి, ఈ లోకానుసరమైనటువంటి మనస్సు నుంచి తను విడిపించబడాలి. నరకానికి వెళ్ళకుండా తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి ఒక్క మనుషునికి అవసరమై ఉంటుంది. కాబట్టి నేటి దినములో యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపము కడిగబడి ఉంటుంది. కాబట్టి ఆయన ద్వారానే ప్రతి మనిషికి పాప విమోచన కలుగుతూ ఉంటుంది. కాబట్టి యేసు రక్తము ప్రతి దాని నుంచి విముక్తి, విడుదల చేస్తూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి వారిని నేను విమోచిస్తాను, విమోచనకర క్రయధనముగా ప్రతి వారిని చేర్చుకోవలను అనే దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నిజముగా నిర్జీవ క్రియలను విడిచి నిత్యుడగు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండే పరిశుద్ధాత్మ దేవుని యందు నీవు ఈ లోకానుసరమైనటువంటి ఆలోచనల నుంచి, తలంపుల నుంచి విడుదలను పొందుకొని నీతో సహవాసము చేయగలిగిన దేవుడు ఉండగా, ఆయన పక్షమున ఉంటూ ఆయనతో సహవాసము చేస్తూ అనేకమైనటువంటి రీతుల్లో నడిపించబడులాగున ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ఏకీభవించినట్లయితే, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. నిత్యమైనటువంటి నీ కృప చేత, నీ పరిశుద్ధాత్మ చేత ప్రభు మమ్మల్ని ఎల్లవేళలా మీరు కాచి కాపాడి నడిపిస్తున్న విధానమును బట్టి దేవా, మా శరీర క్రియలను, నిర్జీవ క్రియలన్నిటిని విడిచిపెట్టి నీతో సహవాసము కలిగి జీవించుటకు అటు కృపాధన్యతను మాకు మీరు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.